హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో నేను కొయ్యంగ చేప ఫ్రై చూపిస్తానండి. ఈ కొయ్యంగ చేప గోదావరిలోనే దొరుకుతాయండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చేపకు ముళ్ళు ఎక్కువ ఉండవండి, ఒకటే ముళ్ళు. ఈ చేప ఎలా వండుకున్నా బాగుంటుందండి. నేను ఈరోజు మీకు ఫ్రై చూపిస్తున్నాను. ముందుగా చేపని ఇలా మొత్తం క్లీన్ చేసుకుని చేపకి ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇందులో సగం ఆనియన్ తీసుకున్నాను, అలాగే ఒక వెల్లుల్లిపాయ. ఈ రెండు కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో అల్లం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, అలాగే ఇది నేను ఇంట్లో చేసిన మసాలా పొడి అండి. లేదంటే ఈ ప్లేస్ లో మీ మసాలా వాడుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూడండి. ఇది ఒక స్పూన్ వేసుకోవాలి, అలాగే సగం నిమ్మకాయ వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లి వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. గట్టిగా ఉందని నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ సరిపోయో లేదో చూసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తక్కువైంది యాడ్ చేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని చేపకి బాగా పట్టించాలి. ఇలా మసాలా అంతా చేపకు పట్టించిన తర్వాత దీన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇది బాగా వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, నేను షాలో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇలా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడెక్కిన ఆయిల్ని ఫిష్ పైన వేస్తూ ఉంటే బాగా కుక్ అవుతుంది. ఇలా 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇటువైపు కూడా సేమ్ అలానే పైనుంచి ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేపని 4 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఇంకొక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వాలి. ఫిష్ అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాన్లో 3 పచ్చిమిరపకాయలు కొద్దిగా చీల్చి వేసుకోవాలి. కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటితో ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుని రైస్తో పాటు తింటే అసలు ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేమండి. అంత టేస్ట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి. అది మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.